అని అడిగారు. అడిగితే తాతగారు సమాధానంగా, అరే భాగవతం అని 4 సార్లు అన్నాయన, నేను ఆత్మ వరకు భాగవతం 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 అట్లా కాదు, ఇంకా స్పీడ్గా అనాలి, ఇంకా మళ్ళీ భాగవతం ఇంకా స్పీడ్గా భాగవతం 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 చిన్న బాగుతాం, భాగవతం చదివితే బాగు అవుతాం. అన్నీ ఉన్నాయి గ్రంథాలు, కానీ అల్టిమేట్ అనేది మాత్రం ఇది. మనకి పురుషార్థాలు ఎన్నో ఉన్నాయి కదా, ధర్మం, అర్థం, కామం, మోక్షం అన్నీ అవసరమే. సంసారాన్ని కూడా వదిలిపెట్టమని చెప్పడం కోసం, సంసారాన్ని వృద్ధి చేయండి, సంతతిని వృద్ధి చేయమని మనువులు సృష్టించడం జరిగింది పరమాత్మ. అటువంటి మరి భాగవతం యొక్క గొప్పతనం నిన్న మనం చెప్పుకున్నాం. నిన్న మనం ఎలా పూర్తి చేసామంటే, ఒక మందు, ఒక ఔషధం తయారు చేస్తే అది అనేక మంది మీద ప్రయోగించి అది నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ మందు మంచిదే అనేది నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే దాన్ని వాడుకలోకి తీసుకురావడం. అలాగే వ్యాసుల వారు ఎంత మహానుభావుడైనప్పటికీ అసలు ఈ భాగవతం వేద పురాణ ఉపనిషత్తుల సారం మొత్తం పిండి, దాన్ని ఇంగ్లీష్లో క్వింట్ ఎసెన్స్ అంటారు. ఆ ఎసెన్స్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఎన్ని సంపాదించినా సరే మన వెంట రావు. చెడు కరువు అరువు ధనము, చెడుదురు నిజ సతులు సుతులు చెడు చెనటులకు, చెడక మనం నెల సుకునులకు, చెడని పదార్థము విష్ణు సేవ నిరతం. ఏది సంపాదించినా కాలాంతరంలో చెడిపోయేది. మనం 5 కోట్లు సంపాదిస్తాం, అవి ఎక్కడ ఉంటాయి. కరువు అంటే గుర్రాలు, హరువు అంటే హరి అంటే ఏనుగని కూడా అర్థం, కోతని కూడా అర్థం ఉంటాయి. గుర్రాలు ఏనుగులు ఎవరంటే వాళ్ళు ఉంటాయి. అంటే రాజుల రాజ్యాలు మిగిలిపోతాయి. సంపాదించిన డబ్బును అనుభవించడానికి అవకాశం లేకుండా పోతుంది. కానీ చెడది పదార్థం ఏదైనా సంపాదించాలి మానవుడు అయినటువంటి వాడు. ఎందువల్ల? ఆహార నిద్ర భయ మైథునంచ సమానమైన పశుభిర్ ప్రమాణం. ఆహారం తినడం, నిద్రపోవడం, సంతానోత్పత్తి చేయడం, రాగద్వేషాలు. ఒక్కరికి మా ఏదో ఎప్పుడు ఒప్పుకుందాం అనుకోండి, ఊరి రాగానే వాళ్ళు ఎంతో ప్రేమతో మనం తిట్టుకుంటే దానికి ప్రేమ తెలుసు. బయటకి మేత కోసం వెళ్ళేటువంటి ఆవు తిరిగి వచ్చిన తర్వాత దూడ సంపాదన వస్తుంది. అంటే ఆ పశువు కూడా రాగద్వేషాలు, ప్రేమలు ఇవన్నీ ఉన్నాయి. ఆహారం తినడం, నిద్రపోవడం, సంతానోత్పత్తి చేయడం, రాగద్వేషాలు కలిగి ఉండటం, ఇవి పశువులకి మనుషులకి ఉమ్మడి లక్షణాలు. పశువులకు ఉన్న ఈ లక్షణాలు అది ఆహారం తింటుంది, మనం తింటాం. అది సంతానోత్పత్తి చేస్తుంది, మనం చేస్తాం. రాగద్వేషాలు దానికి మనకి. మరి మానవ జన్మ ఉత్కృష్టమైనదని చెప్తున్నారు కదా, ఏం చేయాలా? ధర్మోహికేష అధికో విశేషం. ధార్మికమైనటువంటి గుణం మానవుడికి ఒక్కడికి మాత్రమే ఉన్నది. ఎంత బలం కలిగిన జంతువు అయినప్పుడు కూడా దానికి సింహానికి లేదు, ఏనుగు లేదు, కేవలం మానవులకు మాత్రమే ఉంది. ధర్మోహికేష అధికో విశేషం. ధార్మికమైనటువంటి గుణం. ఇప్పుడు సందర్భం ఏంటంటే అధార్మికమైన గుణం కూడా. ఇవి 2 మానవులకు మాత్రమే ఉన్నాయి. ధర్మేణ హీనా పశువు సమాన. ధార్మిక గుణం లేనటువంటి వాడు పశువుతో సమానమైన మనిషి అని చెప్పాడు. కాబట్టి మనిషి ఎట్లా ధరించగలరంటే, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా హరిమయము విశ్వమంతయి. హరి విశ్వమయుడు, సంశయము పని లేదు, నో డౌట్. ఆ హరిమయము కాని వస్తువు పరమాణువు లేదు వంశపావన వింటే మీరు తెలుసుకోవాలి. కానీ హరి కాని వస్తువు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదని చెప్పారు. అది ఇప్పుడు మనం ఈరోజు ఆ డాక్టర్ గారు కొత్త కనిపెట్టినటువంటి మందు ఎలా పనిచేసింది అనేది ఇప్పుడు చూసుకుందాం. మొట్టమొదట మరి కలియుగం ప్రారంభంలో ఒక ప్రదేశంలో భూదేవత గోరూపాన్ని ధరించి ఉందట. ధర్మదేవుడు వృషభ రూపాన్ని వెలిగించాం కదా. ధర్మదేవుడు వృషభం అంటే ఎద్దు రూపాన్ని ధరించారు. గోరూపంలోనే భూమాత ఉంది, ఎద్దు రూపంలో ధర్మదేవుడు. పర్లేదండి, వెలిగించాం కాబట్టి ధర్మదేవుడు వృషభం అంటే ఎద్దు రూపంలో ఉన్నాడు. గోరూపంలో ఉన్న భూమాత చాలా దుఃఖిస్తూ ఉన్నదట.
అప్పుడు ధర్మదేవుడు వచ్చి అమ్మ తల్లి ఎందుకు నువ్వు ఇలా విచారిస్తున్నావు, దీనికి కారణం ఏంటి ఇలా విచారించడానికి? ఈ కలియుగం ప్రారంభం అయిన తర్వాత కృష్ణ భగవానుడు ఏ దినమున